రావడం? ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మావా ఆదిమూర్తి, జీవహింస మహాపాపం. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగ అనేవాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ, అందుకే అరిచింది. ఏంటి మాటలు? చెన్నాన్న తర్వాత మా బాబాయ్ ఇంటికి వస్తే ఇలా మరీ లేకుండా మాట్లాడు. ఊరుకోమా, మావని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి? బావగారు నన్ను మన్నించండి, బావగారు మన్నించండి. ఆదిమూర్తి, ఇది ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో 4 దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు, మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించొచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా పడి ఉంటాను. ఆల్రెడీ మా ఇంట్లో కుక్క ఉంది. పోనీ చచ్చిన పావులాగా పడి ఉంటాను. చచ్చిన పామే జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మా మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం పచ్చి. అలాగేనా? రండి మామయ్య. మళ్ళీ దర్శనం చేస్తాను. నేను రెడీ చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. అలాగే. ఏమిటండి మరి జైలు విశేషాలు ఏంటో చెప్పండి. చెప్పబుట్టి పెట్టారా? 4 కొట్టేసారా? మనంతా స్పెషల్ ట్రీట్మెంట్. అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారయ్యా? మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసిపోతుంటే మా రవి గారు తెచ్చాడు. అదే ఒకేస్తావయ్యా. ఈ చేయి జారింపు ఎప్పుడు అలవాటైంది మీకు? జైల్లో ఉండగానే అలవాటు. మాట్లాడగా కొట్టడం మెదవని నాకు ఎప్పుడు అలవాటైంది? జోకు. కరెంట్ ఇచ్చి బుద్ధం చేసుకో. ఏం ఛాన్స్ కొచ్చావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యాలు చెందలాగను. అంత నన్ను చెప్పారేంటి? ఆయన నన్ను ప్రేమించాను నాన్న. ప్రేమించడం అనేది హృదయాలకు సంబంధించిన విషయం అమ్మా. కానీ మీరిద్దరూ ఏకం కావాలంటే ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది తెలుసా అమ్మా? నాన్న, 3 గంటల పాటు వేసే నాటకానికే ఏ పాత్ర ఎవరు వెయ్యాలి అని ఎంచి మరీ నిర్ణయించుకుంటామే. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడల విషయంలో అంతస్తుల గురించి ఆలోచించడం వాళ్ళ తప్పు కాదమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ వద్దు తల్లి. ఒకనాడు రంగస్థలం మీద అద్వితీయంగా వెలిగిన ఈ రాజశేఖరం అవిటివాడై ఆరిపోయినా పర్వాలేదు. పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయవలసిన తన కూతురు చేత నాటకాలు వేయించి ఆ డబ్బుతో అన్నం తింటున్నాడని విమర్శించినా పర్వాలేదు. కానీ అత్యాసలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. గురు మాట, ఈ రాజ్యంలో ఆల్మోస్ట్ ఏమో దొరుకుతారా? నేనేమన్నా బాగుంటుంది అనుకున్నారా? అది కాదు, ఇక సంసారం చేసుకునేవాడు తప్ప వ్యభిచారం చేసుకునేవాడు ఈ లాడ్జింగ్ లో కాదు కదా. ఈ ఇదిలో నేను నడవడానికి లేదని మా ప్రొపరేటర్ గారు ఆర్డర్. అమ్మయ్య, ఇలాంటి దానికోసం ఊరంతా దొరుకుతున్నానే బాబు. ఫ్యామిలీ రూమ్ ఇస్తారా? ఎందుకమ్మా, డబుల్ గారు మాత్రమే చెప్తా. ఇదిగో డిబేట్ చెల్లిన లాడ్జింగ్ అంట, దిగు. సంవత్సరాలకి వ్యభిచార పక్షంగాను, వ్యభిచారాలకి సంవత్సరాల పక్షంగాను ఉంది రూము. ఓహో, తలుపు. మళ్ళీ ఏ అభ్యంతరం వచ్చింది? పాడు మూటు ముందు క్యాలెండర్ చేసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు పూర్తి కనిపిస్తుంది అంటే నువ్వు 100కి 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది.
వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తాను. బేగా వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. అలాగే అలాగే, నేను ఒక్క గంటలో నీ టచ్ లో ఉంటా. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, తలంటుకోవడానికి కుంకుడు వేలు పట్టండి. అన్ని పతివ్రతల కోరికలు. బయట తాళం పెట్టండి. ఎందుకైనా మంచిది, నువ్వు లోపల గడి వేసుకో. జాగ్రత్త అండి, బయట డిబేటర్స్ ఉంటారు. సంప్రోక్షాయ పునరుచ్చేషణాయాం యావశ్య గుణయావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం బోధోత్తరం దత్తాత్రేణ్యం బుద్ధో దేహిత్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దేవుడికి ఆనందాన్ని పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని, ఆల్రెడీ నీ కొందరు కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడి హెల్ప్ ఎందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమావుల దృష్టిలో ఉత్త దేవార్త అయిపోవాలి. దండ పెట్టుకో, ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో, తొడిగి. అది నాది కాదు బాబాయ్. బాబాయిని చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు, తొడిగి. అబ్బా ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. ఆగండి, చెప్పుంటి నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకాల గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుంటి, తీర్పు ఏం చేస్తావు? చేసుకుంటావా? ఉదయమ్మా, ముష్టి చెప్పులు ఉదయ్. పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు. నువ్వేం బాధపడకమ్మా. ఏం మన గట్లెల తొడిగావా చెప్పులు? ఏదో ఆది నీ చెప్పులు. వస్తుందా?
ఆశలకు పోయి ఒక డబ్బున్న వాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేసాడు అన్న అపఖ్యాతుడు మాత్రం నేను భరించలేనమ్మా. పద, మీ ఇంటికి వెళ్దాం. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టినవాడిని కాదు. ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కళ చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యింది.